హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక డైరీస్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? గోదారోళ్ళ స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ. ఈ బిర్యానీని టేస్ట్ చేశాక ఇది నా ఫేవరెట్ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బిర్యానీ కోసం ఎంత రైస్ తీసుకుంటారో ఆ రైస్ని ఒకసారి కడిగి అందులో వాటర్ అంతా రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బిర్యానీ కోసం నేను చికెన్, ప్రాన్స్, అలాగే మేక లివర్ అండ్ గుండెకాయని తీసుకుంటున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న చికెన్ ముక్కల్ని, అలాగే మేక లివర్ అండ్ గుండెకాయ ముక్కలు, రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బిర్యానీలోకి యాడ్ చేసుకోవడానికి ఈ కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. దీనికి మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఈ చిన్న ఉల్లిపాయలు. ఈ బిర్యానీకి ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ ఉల్లిపాయలు బిర్యానీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఈ ఉల్లిపాయల్ని కట్ చేయకుండా ఇలానే తీసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే జాపత్రి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బిర్యానీ గిన్నెను పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని, 2 స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక్కసారి యాడ్ చేయాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ కప్తో 4 కప్స్ ఆఫ్ రైస్ని తీసుకున్నా. రైస్ యాడ్ చేశాక మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టి అడుగున మాడకుండా అలా కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పక్క స్టవ్ పైన నేను 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి డబుల్ అంటే 8 కప్స్ ఆఫ్ వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు రైస్లోకి 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ అయితే అస్సలు మాడకూడదు. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని అలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్, మటన్ అండ్ ప్రాన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక పక్కన మరిగించుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అరచక్క నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా మూత పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా పైన వాటర్తో ఉన్న గిన్నెను బరువుగా ఉండేలా పెట్టాలి. ఇప్పుడు ఈ బిర్యానీని ఒక 6 to 7 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, అలాగే ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. బిర్యానీ కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు మూత తీసుకొని పైన 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని క్రింద నుండి పైకి ఇలా స్లోగా కలుపుకోవాలి. అంతే, మన బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఈ బిర్యానీలోకి గ్రేవీ అవసరం లేదండి, ఎందుకంటే ఇందులోనే చికెన్ ఉంది, మటన్ ఉంది, ప్రాన్స్ కూడా ఉన్నాయి. ఈ బిర్యానీని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని
పైన నిమ్మకాయ పిండుకొని మధ్య మధ్యలో ఆ చిన్న ఉల్లిపాయలు, అక్కడక్కడ ప్రాన్స్, చికెన్, మటన్ ముక్కలు తగులుతూ తింటుంటే ఆహా! టేస్ట్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీకు కూడా తినాలనుందా? మరి ఇంకెందుకు లేట్? మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ గోదారోళ్ళ స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బై ద వే, ఈ బిర్యానీ నేమ్ నా ఓన్‌గా పెట్టిందే. ఎందుకంటే నేను కూడా గోదావరి అమ్మాయినే. పేరుకు తగ్గట్టు బిర్యానీ అద్దరిపోయింది. మీరు ట్రై చేయండి, మీకు పక్కా నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.